రేగుపండు బజ్జిని ఇలా చేసుకొని తిన్నారంటే విత్తనాలు నోటి కుచ్చుకోకుండా ఎంతో రుచిగా ఉంటుంది. అది ఎలా చేయాలో చూడండి. బాగా కడిగిన రేగుపండ్లను తీసుకొని అందులో కొంచెం ఉప్పు, బెల్లం, కారం పొడి వేసి మిక్సీ పట్టండి. మిక్సీ వేస్తే మిక్సీ పోతుందని చాలామంది భయం, కానీ నేను ఎప్పుడు ఇలానే చేస్తుంటాను, మా పిల్లలకి ఇష్టమని. ఇది ఒక 10 రేగుపండు బజ్జీ చేస్తే మా పిల్లలు ఒక్కరోజే తినేస్తారు. మిక్సీ పట్టేటప్పుడు సౌండ్ బాగా వస్తుంది, కానీ ఏమీ కాదు. మిక్సీ సారికి ఆఫ్ చేసుకుంటూ కలిపెట్టుకుంటూ పట్టండి. ఒక్కసారి ఒక తిప్పంటాన్ని ఆఫ్ చేసి మళ్ళీ కలిపెట్టండి, మళ్ళీ ఒక తిప్పంటాన్ని మళ్ళీ కలిపెట్టండి. అట్లా చేస్తూ ఒక 5-6 సార్లు చేస్తే బజ్జీ రెడీ అవుతుంది. ఇలా చేస్తే రేగిపండు పగలకుండా గుండుగా ఉంటుంది, బజ్జీ మాత్రం స్మూత్గా చాలా బాగా రుచిగా ఉంటుంది. ఈ బజ్జీని రోట్లో వేసుకొని దంచుకుంటూ ఉంటారు చాలామంది. రోట్లో వేసి దంచడం వలన రేగి గింజ పగిలి నోటికి కొచ్చుకుంటుంది తినేటప్పుడు, అప్పుడు నాలుక దెబ్బతింటుంది. అలా బజ్జీ నాలుకకు కొచ్చుకొని దెబ్బ తినకుండా ఉండాలంటే ఇలా మిక్సీలో వేసుకొని బజ్జీ తిని చూడండి, మీకే తెలుస్తుంది ఎంత రుచిగా ఉంటుందో.